జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా పసుపు కుంకాలు నిలిపావు. ఈ ఇంటి పరువు గౌరవం కాపాడావు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఈ కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉంటుంది. మేమంతా నిన్ను మా ఇంటి దేవతలా కొలుచుకోవాలి. అత్తయ్య, ఇవన్నీ చాలా పెద్ద మాటలు. నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే కదా. మావయ్య గారు నాకు కన్న తండ్రితో సమానం. ఆయన్ని కాపాడడం నా బాధ్యత అత్తయ్య. నీ స్థానంలో వేరే ఎవరున్నా కూడా ఆయన్ని బయటికి తీసుకురాలేకపోయేవారమ్మా. నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకే తెలీదు. గొప్పంతా నాదే కాదత్తయ్య, మావయ్య గారి మంచితనం, మీరు చేసిన పూజలన్నీ ఫలించాయి. ఇంతకీ ఈవినింగ్ నాన్నగారిని ఏం కోరుకోవాలనుకుంటున్నారండి? మంగ గురించి చెప్పాలనుకుంటున్నారా? అయినా ఎన్నాళ్ళని దాస్తాను చెప్పండి. మంగ మీ కన్న కూతురని చెప్పేయండి. అవునమ్మా, ఎంతకాలమని మంగని పనిపిల్లగా పరాయి పిల్లగా చెప్తాం. మీ పెళ్ళైన కొత్తలో మీ మావయ్య గారు ఏమంటారోనని భయపడి నిజం చెప్పలేదు. మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మంగ గురించి నిజం చెప్పేయండి. మంగ మీకు చాణక్య గారికి పుట్టిన పాప అని, చాణక్య గారు చనిపోయారని, మీకిది రెండో పెళ్ళి అని ఏది దాచకుండా అంతా చెప్పేయండి. నిజం చెప్పడానికి ఇది మంచి సమయం దివ్యమ్మ. మీరు ఏమడిగినా కాదనని ప్రసాద్ సార్ చెప్పారు కదా. ఒకే ఇంట్లో ఉంటూ మీరు మంగమ్మ పరాయి వాళ్ళ ఉండటం బాగోదు. అటు మంగమ్మకి ఇటు మీకు కూడా బాధగా ఉంటుంది. నిజం చెప్పేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఆ నిజం మీ మావయ్య గారికి చెప్పలేదనేగా పెళ్ళై ఇన్నాళ్ళైనా మీరు భార్యాభర్తలుగా ఉండకపోవడానికి, కలవకపోవడానికి కారణం. ఈ రోజు నుంచి ఆ అడ్డుగోడల్ని బద్దలు కొట్టేసి ఇన్నాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నా నువ్వు, హర్ష ఇకపై భార్యాభర్తలుగా ఉండండి. మీకు పాపో బాబో పుడతారు. అందరూ సంతోషంగా ఉంటాం. నిజం చెప్పేయమ్మా. ఈ రోజుతో నీ పరువు, గౌరవం, ప్రతిష్ట, పేరు అంతా సర్వనాశనమైపోతుంది ప్రసాద్. రేపట్నుంచి నువ్వు అసలు తలెత్తుకుని తిరగలేవు. అవమానంతో ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ ఘోరం చూసే కంటే మేమంతా ఇల్లు వదిలి వెళ్ళిపోవటం మంచిది బావుగారు. అమ్మా కుమారి, తాయారు, పదండి. ఆగండి. అసలేం జరిగిందో చెప్పండి. సాయంత్రం పార్టీలో నా పరువు ఎందుకు పోతుంది? ఎందుకంటే మీ స్థాయికి తగని ఒక అనామకురాల్ని మీ కోడలుగా చేసుకున్నారు కాబట్టి. ఎవర్రా? ఎవరైతే ఇందాక మీకు హారతులు ఇచ్చారో, మీరు వరాలిచ్చారో, దేవతను మీరు పొగిడారో ఆ దివ్య బావుగారు. బావుగారు, తనేం చేసింది? మిమ్మల్ని మోసం చేసింది మావయ్య. మీకు అబద్ధం చెప్పింది. అది చాలదన్నట్టు ఈవినింగ్ పార్టీలో మీ పరువు తీయబోతుంది.
ఏమిటి దివ్య చేసిన మోసం? దివ్య చెప్పిన అబద్ధమేమిటి? హర్షబాబుతో దివ్యకిది మొదటి పెళ్లి కాదు, రెండో పెళ్లి. దివ్యకి ఆల్రెడీ పెళ్ళయింది, భర్త చనిపోయాడు. ఆ భర్తకి పుట్టిన కూతురే మంగ. దివ్య వదిన ఒక వీడియో, ఒక పిల్ల తల్లి. అలాంటి దాన్ని అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం సుమిత్ర అత్తయ్య గారికి కూడా తెలుసు మావయ్య. అత్తయ్య, హర్షబాబు గారు, దివ్య అక్క, ఆఖరిక చిన్న పిల్ల మీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టారు. మిమ్మల్ని చీట్ చేశారు. భువనా, ఇది నిజమా? అడుగుతున్నది నిన్నే, వీళ్ళు చెప్పేది నిజమా? పచ్చి నిజం ప్రసాదు. దివ్యకు ఆల్రెడీ పెళ్ళయింది. ఆ మొగుడు చచ్చాడు. వాడికి పుట్టిందే మంగ. అది పనిపిల్ల కాదు, దివ్య కూతురు. ఆ పిల్ల తల్లిని హర్ష పెళ్లి చేసుకున్నాడు. అది పెళ్లి కాని పెళ్లి. దివ్య హర్షల మధ్య భార్యాభర్తల సంబంధమే లేదు. ఈ విషయాలన్నీ నీ దగ్గర దాచిపెట్టారు. ఈరోజు రాత్రే దివ్య నీతో ఈ విషయం చెప్పాలనుకుంటోంది. మంగని వరంగా అడగాలనుకుంటోంది. తను ఏమడిగినా నువ్వు కాదనవనే ధైర్యంతో సాయంత్రం గెస్టులందరి ముందు ఈ విషయాలన్నీ చెప్పి నీ పరువు తీయాలనుకుంటోంది. నీ రక్తం కాని మంగను ఈ ఇంటికి వారసురాల్ని చెయ్యాలనుకుంటోంది. ఇప్పుడు చెప్పండి డాడ్, వదిన చీటరా కాదా? వదిన చెప్పే విషయాలు వింటే మీ పరువు పోదా? అసలు మీరు తలెత్తుకుని తిరగలరా? మంగని మీ మనవరాలుగా అంగీకరిస్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.